Good morning to all students. Today's session we are going to discuss dehydrohalogenation reaction. So what is dehydrohalogenation? Write the equation for the formation of alkene from alkyl halide. So short answers lo 4 marks ki possibility untadi. So what is dehydrohalogenation reaction? So దీని నుంచి మనం ఆల్కిన్ ప్రిపేర్ చేస్తాం. ఎథిలిన్ ప్రిపరేషన్ కూడా ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం స్టూడెంట్స్. dehydrohalogenation చూడండి, dehydrohalogenation ఫస్ట్ రియాక్షన్ చేస్తున్నాం స్టూడెంట్స్. సో ద రియాక్షన్ విచ్ ఇన్వాల్వ్స్ one molecule of hydrogen halide, the reaction which involves one molecule of hydrogen halide. So alkyl halide ni రాస్తున్నా స్టూడెంట్స్. This is alkyl halide, CH3 CH2X అన్నమాట. CH3 CH2X alkyl halide. This is alkyl halide. ఈ ఆల్కైల్ హాలైడ్ నుంచి మనకి ఆల్కహాలిక్ KOH తో రియాక్ట్ చేస్తున్నాం. రియాక్షన్ విత్ ఆల్కహాలిక్ KOH. సో ఇది యారో మీద ఏం రాయొచ్చు, ఇక్కడ ఏం రాయొచ్చు స్టూడెంట్స్. ఇక్కడ హైడ్రోజన్ని హాలోజన్ని రిమూవ్ చేయడం. సో దాన్ని మనం ద రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ halide from alkyl halide. Hydrogen halide from alkyl halide is known as dehydrohalogenation. సో ఆల్కిన్ అనేది ఫామ్ అయింది. కార్బన్ కి డబుల్ బాండ్ ఉంటుంది. సో రెండు హైడ్రోజన్స్ ని ఇలా రాస్తున్నా. ఆల్కిన్ అనేది ఫామ్ అయింది అనమాట. ఆల్కిన్ అంటే ఈథిన్ ఫామ్ అయింది. ఇథిలిన్ ఆర్ ఈథిన్ అనేది ఫామ్ అయింది. సో ఈ HX అనేది దీంతో ఇన్వాల్వ్ అయింది. KX plus H2O. KX plus H2O. ఇది dehydrohalogenation రియాక్షన్. సో ఇక్కడ మనకి బీటా ఎలిమినేషన్ జరిగింది. ఇది ఫంక్షనల్ గ్రూప్, ఇది ఆల్ఫా కార్బన్, ఇది బీటా కార్బన్ అన్నమాట. ఇది ఫంక్షనల్ గ్రూప్ పక్కన ఉన్న కార్బన్ ని ఆల్ఫా కార్బన్ అంటాం. సో దీన్ని మనం dehydrohalogenation. ద రియాక్షన్ which involves one molecule of hydrogen halide. One molecule of hydrogen halide means HX from alkyl halide. Is called dehydrohalogenation. So the reaction which involves is called dehydrohalogenation. The reaction which involves one molecule of hydrogen halide from alkyl halide. One molecule of hydrogen halide from alkyl halide is called dehydrohalogenation. ఇక్కడ dehydrohalogenation లో మనకి సో ఆల్కహాలిక్ KH when alkyl halide in continuation when alkyl halide reacts with alcoholic KOH, alcoholic potassium hydroxide, అంటే ఆల్కహాలిక్ KOH అన్నమాట. సో when alkyl halide reacts with alcoholic potassium hydroxide to form alkene, ethylene, alkene form with the. So this is known as beta elimination reaction. This reaction is known as
reaction is known as beta elimination reaction. Beta elimination reaction. నేను ఇంకో మోడల్లో కూడా చేసుకోవచ్చు స్టూడెంట్స్. రియాక్షన్ RXN మీన్స్ రియాక్షన్ బీటా ఎలిమినేషన్ రియాక్షన్ అన్నమాట. బీటా ఎలిమినేషన్ రియాక్షన్. when alkyl halide reacts with alcoholic potassium hydroxide alkalic KOH to form alkene. This reaction is known as beta elimination reaction. చూడండి ఇక్కడ. సో ఇక్కడ మనం HX ని రిమూవ్ చేస్తాం ఆల్కలీ హాలైడ్ లో. దీన్నే మనం డిహైడ్రోహాలోజినేషన్ రియాక్షన్ అంటాం. ఈజ్ కాల్డ్ డిహైడ్రోహాలోజినేషన్ రియాక్షన్. స్పేస్ లేదు ఇక్కడ. డిహైడ్రోహాలోజినేషన్ అంటాం. సో ఇక్కడ ఆల్కలీ హాలైడ్ లో HX రిమూవ్ అయింది. ఇక్కడ సో ఆల్ఫాలో ఉన్న ఆల్ఫా కార్బన్లో ఉన్న హాలోజను, సో బీటా కార్బన్ ఉన్న హైడ్రోజన్ని రిమూవ్ చేయడాన్ని మనం బీటా ఎలిమినేషన్ రియాక్షన్ అంటాం. దీని కంటిన్యూషన్ మనం ఫర్ ఈజీ అండర్స్టాండింగ్గా సో ఇంకో ప్రాసెస్లో ఇంకో మెథడ్లో చూద్దాం. హైడ్రో హాలోజినేషన్. సో హైడ్రోజన్ని హాలోజన్ని రిమూవ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఆల్కలీ హాలైడ్ని ఇంకో విధంగా ఇలా కూడా రాసుకోవచ్చు. CH3 CH2X. సో ఇథైల్ హ్యాలైడ్ ఆల్కలీ హ్యాలైడ్ అంటాం. సో ఆల్కలీ హ్యాలైడ్, ఈ ఆల్కలీ హ్యాలైడ్ని మనం ఆల్కహాలిక్ KOHతో రియాక్ట్ చేస్తున్నాం. KOH పొటాషియం హైడ్రాక్సైడ్ ఆల్కహాలిక్. సో మనకి ఏమిస్తుంది స్టూడెంట్స్? చూడండి ఇక్కడ ఇది ఫంక్షనల్ గ్రూపు, ఇది ఆల్ఫా కార్బన్, ఇక్కడ బీటా కార్బన్. ఇక్కడ ఉన్న హైడ్రోజను HX రిమూవ్ అయింది. సో ఆ HX ఇక్కడ దీంతో ఇన్వాల్వ్ అయింది అనమాట. సో మనకి ఏం ఫామ్ అయింది స్టూడెంట్స్? ఇథిలిన్ అనేది ఫామ్ అయింది. CH2 డబుల్ బాండ్ CH2 ప్లస్ K, చూడండి KX ప్లస్ H2O. ఇక్కడ ఉన్న OH. సో బీటా కార్బన్ ఉన్న హైడ్రోజన్ అనమాట. HOH కలిసి H2Oగా ఫామ్ అయింది. ఇలా కూడా రాయొచ్చు. దీన్ని మనం ఇథిలిన్ అంటాం, లేదంటే ఆల్కీన్ అంటాం. సో ఇది కూడా రాయొచ్చు. సో when hydrogen is eliminated from beta carbon, so this reaction is known as beta elimination reaction. This reaction is known as beta elimination reaction. When hydrogen is removed from hydrogen atom అనొచ్చు, లేదంటే hydrogen is this one is hydrogen అన్నమాట. hydrogen atom అన్నాం. hydrogen atom is removed from beta carbon. ఇక్కడ బీటా కార్బన్లో సో హైడ్రోజన్ రిమూవ్ చేసాం. సో ఇలా కూడా రాసుకోవచ్చు. డిహైడ్రోహాలోజినేషన్ని ఇలా రాస్తాం. సో ద రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ హ్యాలైడ్ ఫ్రమ్ ఆల్కలీ హ్యాలైడ్, బీటాలో ఉన్న హైడ్రోజను, సో ఇక్కడ హాలోజన్ రిమూవ్ చేయడాన్ని మనం సో డిహైడ్రోహాలోజినేషన్ రియాక్షన్ అంటాం. సో దిస్ రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్ బీటా ఎలిమినేషన్ రియాక్షన్ అంటాం. when hydrogen atom is removed from beta carbon అన్నమాట. సో దీనికి ఇంకో విధంగా రాయొచ్చు. when ethyl halide reacts with alcoholic KOH to form ethylene. So దీనికి ఫర్ ఎగ్జాంపుల్ కూడా ఇవ్వచ్చు స్టూడెంట్స్. ethylene. So ethyl bromide CH3 CH2Br, ethyl bromide reacts with alcoholic KOH
KOH. సో ఇక్కడ మనకి ఇథిలిన్ అనేది ఫామ్ అయింది. CH2 డబుల్ బాండ్ CH2 ప్లస్ KBr ప్లస్ H2, KBr ప్లస్ H2. కొన్ని బుక్స్లో ఇలా ఉంటుంది, ఇలా కూడా ఇవ్వచ్చు. ఇది కూడా డీహైడ్రోహాలోజినేషన్. ది రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ హ్యాలైడ్, ఇది ఆల్ఫా కార్బన్, ఇది బీటా కార్బన్ అయితే. సో బీటా కార్బన్, దిస్ వన్ ఈస్ ద రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ హ్యాలైడ్. హైడ్రోజన్ హ్యాలోజన్ రిమూవ్ చేయడానికి మనం సో బీటా ఎలిమినేషన్ రియాక్షన్ అంటాం. సో ఇథిలిన్ అనేది ఫామ్ అయ్యింది. ఇథిలిన్ ఫామ్ అయ్యింది. ఎగ్జాంపుల్ ఇది వెన్ ఇథైల్ బ్రోమైడ్, వెన్ ఇథైల్ బ్రోమైడ్ reacts with సో ఇక్కడ హాలోజన్ అనేది, ఇక్కడ X అనేది హాలోజన్ అనమాట. హాలోజన్ అనేది క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఏదైనా తీసుకోవచ్చు. హాలోజన్స్ బ్రోమిన్ తీసుకున్నాం కాబట్టి సో మనకి KBr వస్తుంది. క్లోరిన్ తీసుకుంటే KCl వస్తుంది. అయోడిన్ తీసుకుంటే KI వస్తుంది అనమాట. రియాక్ట్స్ విత్ ఆల్కహాలిక్ KOH, ఆల్కహాలిక్ పొటాషియం హైడ్రాక్సైడ్ to form ethylene. This reaction is known as beta elimination reaction. This reaction is known as beta elimination reaction. Beta elimination reaction. ఈ రియాక్షన్ ఇది కూడా రాసుకోవచ్చు, ఏదైనా రాయొచ్చు. సో ఎగ్జాంపుల్ దాన్ని రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు. డీహైడ్రోహాలోజినేషన్. ఈ స్టూడెంట్స్ టోటల్గా డీహైడ్రోహాలోజినేషన్. సో ద రియాక్షన్ విచ్ ఇన్వాల్వ్స్ ద రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ హ్యాలైడ్ ఫ్రమ్ ఆల్కలీ హ్యాలైడ్ ఈస్ కాల్డ్ డీహైడ్రోహాలోజినేషన్ రియాక్షన్. డీహైడ్రోహాలోజినేషన్లో మనకి ఆల్కిన్ ఫామ్ అయింది, బీటా ఎలిమినేషన్ జరిగింది. రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ ఫ్రమ్ బీటా కార్బన్ ఈజ్ నోన్ యాజ్ బీటా ఎలిమినేషన్ రియాక్షన్ అంటాం. సో అలానే మనం దాని ఎగ్జాంపుల్ కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇథైల్ బ్రోమైడ్ ఆల్కహాలిక్ KOH రియాక్ట్ అయినప్పుడు ఇథిలిన్, KBr ప్లస్ H2. ఇది స్టూడెంట్స్ టోటల్గా. Thank you for watching.